బ్లౌజ్ కుడితే వచ్చే మనీ కన్నా కస్టమర్ వేసుకున్న తర్వాత బాగుంది అని చెప్తే వచ్చే హ్యాపీనెస్సే వేరబ్బా. టైలర్స్లో కూడా 2 టైప్స్ టైలర్స్ ఉంటారండి. నెంబర్ 1, మనీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు, కస్టమర్స్ గురించి అస్సలు ఆలోచించరు. నెంబర్ 2, కస్టమర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, మనీ గురించి అస్సలు ఆలోచించరు. కస్టమర్ సాటిస్ఫాక్షనే వాళ్ళకి ఇంపార్టెంట్. నేను కస్టమర్ సాటిస్ఫై అయితే చాలు అనుకుంటాను. అలా అని మనీ తీసుకోకుండా బ్లౌజ్ కుడతావా అని అడుగుతారేమో, అలా ఏం కాదండి. వాళ్ళ సాటిస్ఫాక్షన్తో పాటు మనీ కూడా తీసుకుంటాను. టైలర్స్లో 2 టైప్స్ టైలర్స్ ఉంటారండి. నెంబర్ 1, వాళ్ళు చెప్పినట్లు కాకుండా వీళ్ళకు నచ్చినట్లు కుట్టారనుకోండి, అది వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళు నచ్చలేదు అని చెప్తే ఖచ్చితంగా దాన్ని సరిచేసి ఇస్తారు. నెంబర్ 2, ఆ బ్లౌజ్ వాళ్ళకి నచ్చకపోయినా సరే, వాళ్ళు చెప్పినట్లు కుట్టకపోయినా సరే చిన్న సారీ చెప్పి తప్పించుకుంటారు. మీరు టైలర్స్ అయితే కనుక మీరే టైపో కామెంట్ చేయండి. కస్టమర్స్ కూడా ఈ వీడియో చూస్తారు కదా, మీ టైలర్స్ ఏ టైపో కూడా కామెంట్లో చెప్పండి. ఆది బ్లౌజ్ ఉన్నా లేకపోయినా, బాడీ మెజర్మెంట్స్ ఉన్నా లేకపోయినా, మీరు బ్లౌజ్ కుట్టే పర్సన్ మీకు అందుబాటులో లేకపోతే, మీరు వాళ్ళకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుట్టాలి అనుకుంటే వాళ్ళ చెస్ట్ లూజ్ తెలిస్తే చాలండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలి అనేది ఫుల్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లో అయితే రిలేటెడ్ వీడియోస్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో అయితే స్టోరీలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. థ్యాంక్ యూ.